ఆన్లైన్ టీవీ, నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాఘవాపురం గ్రామంలో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. ధనుర్భాన రామాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండ. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే. నిరుపేద సంచార జాతుల ఆర్థిక అభివృద్ధికి లక్షల ఎకరాల భూమి. పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలన్న బీఆర్ఎస్వి నాయకులు. నల్గొండ డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. ప్రజల సమస్యలు పరిష్కరించాలంటూ వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ ను ప్రశ్నించిన బీజేపీ నేతలు. 50% రాయితీపై పచ్చిరొట్టె విత్తనాల పంపిణీ. ఐటీఐ శిలాఫలకం ఇప్పటికీ వెక్కిరిస్తుంది. రాఘవాపురం గ్రామంలో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా సాగుతుందని, ఈ యొక్క పూజా మహోత్సవాలలో భక్తాదులు పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు పురోహితులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం మే 19, 2025 నుండి 21 మే 2025 వరకు కంచిపీఠ సిద్ధాంతి బ్రహ్మశ్రీ ఎల్ విజయ సుబ్రహ్మణ్యం సిద్ధాంతి పాండురంగ శాస్త్రి పర్యవేక్షణలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం శాస్త్రి మాట్లాడుతూ మహాగణపతి పూజ, యాగశాల, ప్రదక్షిణం, గోపురం, కాల పూజ, గ్రామంలో వీధుల గుండా పెద్దమ్మ తల్లిని ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జలాధివాసం, మంగళహారతి, తీర్థప్రసాద వినియోగం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కృష్ణహరి, ఉపాధ్యక్షులు తాళ్ల సాంబరాజు, ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ధనుర్భాన రామాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన రామగుండం ఎమ్మెల్యే. ధనుర్భాన రామాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, వారి సతీమణి మానాలి ఠాకూర్. ప్రత్యేక పూజలను నిర్వహించారు. రామగుండం బి పవర్ హౌస్ రహదారి సమీపంలో ఇటీవల వెలిసిన ధనుర్భాన రామాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి పరిశీలించారు. సందర్భంగా కొండపై ఇటీవల బయటపడిన ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఇదే స్థలంలో నిర్మాణం జరుగుతున్న 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. నిర్మాణం చేస్తున్న సదరు కాంట్రాక్టర్ ను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాముని కొండపై గతంలో బయటపడిన ధనుర్భాన ఆంజనేయ స్వామి చిన్నపాటి విగ్రహ ప్రాంతంలోనే ఈ భారీ విగ్రహానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆధ్యాత్మిక చింతనలో ఉండాలన్నారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి దయతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలోనే భారీ విగ్రహం రాముని గుండాలగుట్టపై రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రాంతంలోనే ఆంజనేయ స్వామి విగ్రహం మణి మకుటంగా మారుతుందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం అని, రైతులకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పన్యాల శ్రావణ్ కుమార్. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి అన్నారు. దౌలతాబాద్ మండలం ముబారస్పూర్ 132/33 kV ట్రాన్స్కో సబ్ స్టేషన్లో 31.5 MVA ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ స్టేషన్లో 10 నుండి 16 kV ట్రాన్స్ఫర్లతో లో వోల్టేజ్తో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మల్లేశంపల్లి మాజీ సర్పంచ్ దారా సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దశరథ్ రెడ్డిలు నా దృష్టికి తీసుకురాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు తెలిపాను. వెంటనే 31.5 MVA ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని, ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ఉచిత విద్యుత్తు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది బాలకృష్ణ, దుద్దెల స్వామి, బుచ్చిరెడ్డి, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అనంతరం పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండులో 16.85 కోట్లతో ఆధునీకరణకు పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ పద్మావతి. రెడ్లకుంట లిఫ్ట్ నిర్మాణ పనులను పరిశీలన చేశారు. చిలుకూరు మండలం నారాయణపురంలో 20 కోట్లతో నారాయణపురం నుండి బాలాజీనగర్ వరకు R&B డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో 8 కోట్లతో తొగర్రాయి నుండి శీతలతండ వరకు R&B డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో 16 కోట్లతో కూచిపూడి నుండి తొగర్రాయి సబ్ స్టేషన్ వరకు R&B డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కోదాడ పట్టణం బాలాజీనగర్ తండాలో 2.0 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 33/11 kVA విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ ఇల్లు లేని అర్హులైన పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మంజూరైన రేషన్ కార్డులను త్వరలో ఇచ్చే ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కోరారు. రోడ్ల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు అందరూ త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కోదాడ పట్టణంలో 16.85 కోట్ల రూపాయలతో బస్టాండ్ ఆంధ్ర తెలంగాణ బార్డర్ అయిన కోదాడలో అద్భుతంగా నిర్మించబోతున్న బస్టాండును చూసి ప్రతి ఒక్కరూ అభినందించాలని అన్నారు. రాష్ట్రంలో నిరుపేద సంచార జాతుల ఆర్థిక అభివృద్ధి కోసం ఆనాడు ఇందిరాగాంధీ 24 లక్షల ఎకరాలు కేటాయిస్తే ఇంతవరకు ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. రాష్ట్రంలో నిరుపేద సంచార జాతుల ఆర్థిక అభివృద్ధికి ఆనాడు ఇందిరాగాంధీ 24 లక్షల ఎకరాల భూమిని పంచితే ఇప్పటి వరకు ప్రభుత్వాలు వారికి భూములపై హక్కులు కల్పించలేదని దక్షిణ భారతదేశ జేఏసీ చైర్మన్ గాలి వినోద్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులను కల్పిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ పోడు రైతులకు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రకటించారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కాలం గడిచినా అసైన్డ్ భూముల విషయంలో ఎలాంటి ప్రకటన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం చట్టం తీసుకొని వచ్చి అసైన్డ్ భూముల వాస్తవ యాజమానులను సంపూర్ణ యాజమాన్య హక్కులను కల్పించి సుమారు 1 కోటి మంది రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములపై రాహుల్ గాంధీకి లేఖను వ్రాస్తున్నట్లు గాలి వినోద్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో 57 MBSC కులాల రిజర్వేషన్స్ పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు భైరి వెంకటేశం, రాష్ట్ర ఉపాధ్యక్షులు CH వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల ఫీజు రియంబర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి. పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత విద్యాశాఖను పూర్తిగా గాలికి వదిలేసిందని, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకోవడానికి కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేడని బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థులు మొత్తం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఫీజు రియంబర్మెంట్ రాక ఎంతో మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందన్నారు. ప్రభుత్వం ఫీజు నియంత్రణపై ఒక కమిటీ వేయాలన్నారు. ఫీజు బకాయిలను జూన్ మొదటి వారంలోపు విడుదల చేయకుంటే వేల మంది విద్యార్థులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి గాలికి వదిలేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కసారి కూడా ఫీజు రియంబర్మెంట్ ఇవ్వలేదు. దానికి 8,000 కోట్ల పెండింగ్ బకాయిలు అయిపోయినాయి. దానివల్ల ఫీజు రియంబర్మెంట్ రాక ఇక్కడ విద్యార్థులను ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఫీజు రియంబర్మెంట్ రాకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు విద్యార్థులకు ఎంతో రకంగా మనకు ఫండ్ ఇచ్చి ఎన్నో రకాలుగా విద్యా వ్యవస్థను మొత్తం ఆదుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసేది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి రాబరీకి పాల్పడిన నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. నల్గొండ డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి రాబరీకి పాల్పడిన 3 నిందితులను అరెస్టు చేసిన నకరేకల్ పోలీసులు. నేరం జరిగిన 24 గంటలలో నిందితులను పట్టుబడి చేసిన జిల్లా పోలీసులు. నిందితుల వద్ద నుండి 3 తులాల బంగారం చైన్లు, 4 రోల్డ్ గోల్డ్ గాజులు, హోండా యాక్టివా, నేరస్తుల యొక్క 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మే 17, 2025 మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో నకరేకల్ పట్టణంలోని వీటీ కాలనీ నందు నివాసం ఉంటున్న నాగులవంచ లక్ష్మమ్మ అను పేరు కల 75 సంవత్సరాల వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కట్టేసి చేతులతో కొట్టి గాయపరిచి ఒంటి మీద ఉన్న 3 తులాల పుస్తల తాడును, 4 రోల్డ్ గోల్డ్ గాజులను దొంగలించిన కేసు విషయమై నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచనల మేరకు నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి పర్యవేక్షణలో నకరేకల్ సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో లచ్చిరెడ్డి ఎస్ఐ నకరేకల్ పోలీస్ స్టేషన్, సైదులు ఎస్ఐ, శాలిగౌరవరం పోలీస్ స్టేషన్ మరియు సాయి ప్రశాంత్ ఎస్ఐ మరియు తిప్పర్తితో 3 ప్రత్యేక బృందాలతో వేర్వేరు ప్రదేశాల్లో నేరస్తుల కొరకు తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక బృందాలు నిర్వహించిన వాహన తనిఖీలలో భాగంగా తిప్పర్తి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద ఒక హోండా యాక్టివా మోటార్ సైకిల్ పైన వెళ్తున్న 2 వ్యక్తులు పోలీసు వారిని చూసి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించగా అనుమానం కలిగి వెంటపడి పట్టుకొని తనిఖీ చేశారు. వారి వద్ద ఒక పుస్తెల తాడు దొరికింది. తదుపరి విచారణలో సదరు వ్యక్తులు వీటీ కాలనీ నకరేకల్లో ఒక వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లి కిరాయికి ఏమైనా రూమ్ ఖాళీగా ఉన్నాయా అని అడగగా ఖాళీ లేదని చెప్పడంతో త్రాగడానికి నీళ్లు కావాలని అడిగారు. సదరు వృద్ధురాలు నీళ్లు తీసుకొని రావడానికి వెళ్లిన సమయంలో ఆమె ఇంటిలోకి చొరబడి రాబరీకి పాల్పడ్డట్టు ఒప్పుకున్నారు. మధ్యాహ్నము మల్కాజ్గిరి బీజేపీ నేతలు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ప్రశ్నించారు. మల్కాజ్గిరి బీజేపీ నేతలు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ ఆధ్వర్యంలో ప్రజావాణి సందర్భంగా సైనిక్పురి డివిజన్ జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ ను ప్రశ్నించారు. కార్యాలయంలో ఉన్న జీఎం సునీల్ ఇతర అధికారులను మల్కాజ్గిరి నియోజకవర్గంలోని పలు కాలనీ వాసులతో కలిసి ముట్టడించారు. ఈ సందర్భంగా కాలనీలలో నీటి సరఫరా 40 నిమిషాలకు మించి రావట్లేదు, కనీసం గంట వదలాలని, వాటర్ ట్యాంకర్లు చాలా ఆలస్యంగా రాకుండా సమయానికి పంపాలని, అనేక చోట్ల పాడైపోయిన పవర్ బోర్లను మరమ్మతులు చేయించాలని, చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న నూతన భూగర్భ డ్రైనేజీలు పూర్తి చేయించాలని, డ్రైనేజీ చెత్తను వెంటనే ఎత్తివేసే విధంగా చూడాలని, నీళ్ల బిల్లులు ఇవ్వక సంవత్సరానికి ఒక్కసారి లక్షల్లో బిల్లులు వేస్తున్నారని, అలా కాకుండా ప్రతి నెల ప్రజలకు బిల్లు ఇవ్వాలని సూచించారు. నివాస ప్రాంతాలకి కమర్షియల్ టరిఫ్ వేయడం సవరించాలన్నారు. ఓసీల పేరుతో నూతన కనెక్షన్స్ ఇవ్వడం లేదని, వాటిని సవరించి నూతన కనెక్షన్స్ ఇవ్వాలని పలు సమస్యలు వివరించి అధికారులను బీజేపీ నాయకులు నిలదీశారు. 2 వారాల్లో సమస్యలను పరిష్కరిస్తామని జనరల్ మేనేజర్ సునీల్ హామీ ఇవ్వడంతో కార్యక్రమాన్ని విరమిస్తున్నామని కార్పొరేటర్ శ్రావణ్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు శ్రావణ్, సునీత, చంద్రశేఖర్ యాదవ్, మీనా, ఉపేందర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కమర్షియల్ బిల్డింగ్స్ వేస్తా ఉన్నారు, బిల్డింగ్లకు రెసిడెన్షియల్ బిల్డింగ్లకు వాటిని అసలు కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. ఇక కొత్త పైప్ లైన్ సార్, ఎన్ని పైప్ లైన్లు కొత్తవి ఇస్తే చివరికి నేను మొన్న జిహెచ్ఎంసీలో కాళ్ళ పెట్టుకుని జిహెచ్ఎంసీ నుంచి 2 పైప్ లైన్లు శాంక్షన్ చేయించుకున్నా. కమిషనర్ గారు వెళ్ళిపోయే ముందు, ఇలంబర్తి గారు వెళ్ళిపోయే ముందు లోపల ఇలంబర్తి గారు వెళ్ళిపోయే ముందు చేసుకోవాల్సి వచ్చింది జిహెచ్ఎంసీ. ఎందుకంటే ఎస్రో అకౌంట్స్ ఆపేయమని చెప్పిన, ఎస్రో అకౌంట్స్ 8.33 crores జిహెచ్ఎంసీ కట్టే డబ్బులు ఆపేయమని చెప్పిన. నేను కొత్త కమిషనర్ గారు కూడా అదే చెప్తాను 100%. ఏం సార్ ఒక్క పైప్ లైన్ శాంక్షన్స్ ఇవ్వకపోతే ఏ విధంగా మేము మోరి మీద పువ్వుతానే ఉంది, చేస్తూనే ఉంది. ఈస్టర్ అని కానివ్వండి, నేరేడు గారి కానివ్వండి, అన్ని పైప్ లైన్లు ఆర్కేపురం అయితే మొత్తం రోడ్డు మీద ఫ్లోయింగ్ అనమాట. ఆ పశువులు అది మొత్తం మురికి మీద దాంట్లో టెంపుల్ పోవాలన్నా, ఇంట్లో పోవాలన్నా అసలు నడవలేని పరిస్థితి. పిల్లలు స్కూల్ ఎందుకంటే మాకు ఇప్పుడు యాక్చువల్లీ చేసినవి ఇప్పుడు వాటికి అసలు ఎప్పటికి ఇప్పుడు వర్షాకాలము వాటర్ సప్లై లేదు. మెయిన్ గా వాటర్ సప్లై 30-40 నిమిషాలు కూడా వస్తలేదు. వాటర్ సప్లై ప్రెషర్ ఇష్యూస్ ఉన్నాయి, వాటర్ సప్లై లేదు, ట్యాంకర్ సప్లై లేదు. అదే నేను కూడా వాటర్ ప్రాబ్లమ్ వెళ్ళి అడిగానండి. అవన్నీ ఇలా వస్తుంది మా షోపీ కాలనీలో అసలు ప్రెషర్ లేదు, ఎరాటిక్ వాటర్ సప్లై, ట్యాంక్లో నీళ్ళు ఉండదండి, ట్యాంక్లో రిలీజ్ చేస్తారు వాళ్ళు, అది 10 నిమిషాలు వచ్చి ఆగిపోతుంది సన్నగా. ట్యాంక్లో నీళ్ళు లేనప్పుడు ఎందుకు మీరు రిలీజ్ చేస్తున్నారు వాటరు, మీరు రిలీజ్ చేయకుండా ట్యాంక్ ఎప్పుడు ఉందో అప్పుడు రిలీజ్ చేయాలి కదా అంటే మాకు ఏదో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉందండి, మీరు వెళ్ళి జీఎం గారికి వాళ్ళు లెటర్ ఇవ్వండి అని. అంటే ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. Let him understand how many problems we are facing with the water works. Sir, commercial building sir. ఇప్పుడు పటేల్ నగర్ లో తేజస్విని ఇక్కడ రాలే. ఈ రోజు ఫోన్ చేశాను, ఎత్తలేదు, నిన్న ఎత్తలేదు, ఈ రోజు ఎత్తలేదు, మొన్న ఎత్తలేదు. మొన్న ఎప్పుడో చెప్పి వస్తాను సార్ అన్న, ఇప్పుడు రాలే. సార్ పటేల్ నగర్ లో కానివ్వండి, లేకపోతే అక్కడ గాంధీనగర్ లో లెఫ్ట్ పోయే దగ్గర కానీ అనేక కంప్లైంట్లు ఏంటంటే బిల్డింగ్ కి మీరు కమర్షియల్ ఎంత ఇస్తారు సార్. లాస్ట్ టైం డిస్కషన్ సార్ ఉన్నప్పుడు కూడా, అశోక్ గారు ఉన్నప్పుడు కూడా జరిగింది. అంతకుముందు కమర్షియల్ అంటూ వేయడానికి రామగుండం నియోజకవర్గంలో 50% రాయితీపై పచ్చి రొట్టె విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 50% రాయితీపై పచ్చి రొట్టె విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50% రాయితీపై రైతులకు పచ్చి రొట్టె విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం తీసుకుంటున్న రైతు సంక్షేమ చర్యలలో భాగంగా ఈ విత్తనాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయబడిందన్నారు. పచ్చి రొట్టె విత్తనాల ద్వారా రైతులు ఆరోగ్యకరమైన పంటలు పండించడంతో పాటు మార్కెట్లో మెరుగైన ధరలు పొందగలుగుతారని అధికారులు తెలిపారు. విత్తనాల ధరల వివరాలు: జనుములు 40 కిలోల బస్తా విత్తనం ధర 5,020 రూపాయలు, క్వింటాల్ రైతుకు రాయితీ 2,510 రూపాయలు. సభాధ్యక్షులు, రైతు విభాగ అధికారి, అదే మాదిరిగా ఎంపీపీ మాజీ రమేష్ గారు, ఫుట్బాల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ గారు, యువజన కాంగ్రెస్ నాయకులు శ్రవణ్ గారు, మధు గారు, రాజేష్ గారు, మాకర్ స్వామి గారు, పాలకుర్తి అధ్యక్షులు అశోక్ గారు, అదే మాదిరిగా రైతు బాంధవులందరూ కూడా పేరు పేరు నమస్కారం. మీడియా మిత్రులు, ఈరోజు మీరందరూ నాకు అవకాశం ఇచ్చిన తర్వాత నేను సంతోషపడుతున్నా, గర్వపడతాను. ఎందుకంటే మీరు ఆలోచన, మీతో పాటు మానీయులు మాకు కావాలని పోరాటం, రైతులకు గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో నాకు జరిగిన నష్టం, రైతులు పండించిన పంటను ఎవరు కొనకపోవడం, తడిసిన దాన్ని పట్టించుకోకపోవడం, తాళని, మన్నని, దుబ్బని 14 కిలోల దాకా ఒక్కొక్కరికి నష్టం చేయడం, ఇవన్నీ నేను మీతో పాటు చూసిన. మీతో పాటు వచ్చి ఆ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా కానీ ఎవరు ఏడ చేయలేదు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కనివిని ఎరుగని రీతిలో 2 పంటలు వచ్చినాయి ఈ ప్రభుత్వంలో. 2 పంటల్లో కూడా ఒక గింజ కట్ చేయకుండా పూర్తి శాతం కొన్నాం. ఈ రోజు కూడా ఎక్కడైనా ఆగిందని రమేష్ ఇంకెవరైనా ఇక్కడ ఏ ఊరు నుంచి అయినా ఈ మనకున్నటువంటి 29-30 గ్రామాల నుంచి ఎవరు ఒకరు ఫోన్ చేసినా కూడా వెంబటే అక్కడ అధికారులను
వారి యొక్క విషయాన్ని తెలియజేస్తూ అక్కడికక్కడే ఆ సమస్యను పరిష్కారం దిశగా ముందుకు పోతా ఉన్నాం. మొత్తం కలిసి గతంలో మన చరిత్ర 2 మండలాలు కలిసి మెట్రిక్ టన్నులు ఏదో ప్రొడక్షన్ వచ్చేది అంతేనా, కానీ ఈసారి సుమారు దగ్గరగా ఎకరానికి 35 నుంచి 36 క్వింటాలు, అంటే ఒక 50 నుంచి దగ్గరగా 40 నుంచి 50 వేల మెట్రిక్ టన్నులు అంటారా, అంటే 2 ఎక్కువ వచ్చినాయి. ఎక్కడ కూడా మనం నీళ్లకు ఇబ్బంది పడకుండా చేసినాం. నేను శాసనసభ్యుడిగా ఉండి కూడా D83 వాగు దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి నిలబడి గుండారం పోయే నీళ్ళ కలిసి ఇక్కడ తరలించి మన తేలుండి ఉన్నటువంటి ఈ నీళ్ళ ఇక్కడ ఇప్పించినాం. అక్కడ సంవత్సర కాలంలో లిఫ్ట్ పూర్తి చేసి మొన్న యాసంగికి మొత్తం కూడా ప్రయోగాత్మకంగా అన్ని చెరువులు 3-4 సార్లు నింపినాం. ఎక్కడ చూసినా కూడా మూతపడ్డ కాలువలు, SRSP కాలువలన్నీ కూడా మూతపడ్డాయి, చెట్లు పెరిగినాయి, నీళ్లు రాకుంటున్నాయి. కొంత అర్థంగా గోడలు కట్టుకొని తొవ్వ చేసుకున్నారు. వాటిని తొలగించి ఇలా నీళ్ళు అది ఎట్లా నీళ్ళు రావు కదా అని చెప్పి ఈ 40 సంవత్సరాలు మన సుక్క నీళ్ళు వస్తలేవు అని చెప్పి ఎవరు పడితే అలా వాడుకుంటే అవన్నీ సాఫ్ చేసి ఇలా నీళ్ళు తెప్పించే కార్యక్రమం చేసినాం. మీ కుటుంబ సభ్యుడిగా ఈ చేసే బాధ్యతను ఇలా పూర్తి స్థాయిలో నిర్వహించినందుకు గర్వంగా ఉంది. ఇలా రెండింతల కంటే ఎక్కువ, గతంలో చరిత్ర కంటే 2 ఇంతలు ఎక్కువ ఇలా మనం వడ్లు ఇలా పంట పొలాలు మనం మంచి ధాన్యాన్ని తీసుకొచ్చుకోగలిగినాం, పంటలు పండించుకోగలిగినాం. మళ్ళా బోనస్లు సన్నాలు వేస్తే ఇలా బోనస్లు ఇచ్చినాం. మీరందరూ ఎవరు ఊహించేదిగా ప్రతిపక్షాలు బురద జల్లే కార్యక్రమం చేసినాయి, కానీ అలా ప్రతి ఒక్కరికి బోనస్ ఇప్పిస్తాం. రైతు రుణమాఫీ జరిగింది. దుబ్బాక నియోజకవర్గంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీఐ నూతన భవనం కోసం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేస్తే కనీసం ఇప్పటి వరకు పనులు పూర్తి చేయలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమన్నారు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఐటీఐ నూతన భవనం కోసం పనులు ప్రారంభిస్తే ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎంపీ రఘునందన్ రావు బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు. నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నూతనంగా ఐటీఐ భవన నిర్మాణ పనులను పరిశీలించి అసంపూర్తిగా ఉన్న భవనాన్ని చూసి ఈ సందర్భంగా రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఐటీఐ భవన నిర్మాణం కోసం శతవిధాలుగా పోరాడి భవన నిర్మాణ ప్రయత్నాలు చేశానన్నారు. 18 నెలలు కావస్తున్నా 2వ సంవత్సరం కూడా విద్యా సంవత్సరం మొదలవబోతోంది, కానీ ఇంతవరకు ఐటీఐ భవనం పూర్తి కాలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పలు దఫాలు 3 జూన్ 2018న శిలాఫలకం వేసినటువంటి ఐటీఐ భవనంలో ప్రస్తుతం మనం ఉన్నాం. జూన్ 2018లో 5 కోట్ల రూపాయలతోటి పని ప్రారంభించినటువంటి ఈ ఐటీఐ నేను శాసనసభ్యునిగా ఉన్న 3 సంవత్సరాల లోపల మొండిగోడల్ని ఒక రూపానికి తీసుకొచ్చి నేను శాసనసభ్యుని నుంచి పార్లమెంట్ సభ్యునికి పోయిన దాదాపు 18 నెలలలో 18 రూపాయల పని కూడా ముందుకు ప్రోగ్రెస్ కాలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఐటీఐకి అనుబంధంగా టాటా గ్రూప్ ఆఫ్ కన్సల్టెన్సీతో కలిసి ఒక అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ని కట్టాలనుకుంటే దుబ్బాక ఐటీఐ పక్కన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ 1.5 ఏడాది లోపల టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ నిర్మించడం జరిగింది. కానీ దుబ్బాకలో ఐటీఐ విద్యార్థులు వెనుకబడిన ప్రాంతం, బతుకుదెరువు కోసం ఐటీఐ తప్పితే వేరే ఉద్యోగాలు దొరకలేనటువంటి పరిస్థితులలో ఓ ఎలక్ట్రీషియనో, ప్లంబరో, ఫిట్టరో, వెల్డరో ఇట్లాంటి ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి ఈ ఐటీఐ కాలేజ్, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఐటీఐ కాలేజ్ పూర్తయి ఇందులో మంచి వసతులతోటి విద్య జరగాలని నేను శాసనసభ్యునిగా శతవిధాలుగా పోరాటం చేయడం జరిగింది. పని ముందుకు తీసుకెళ్లడానికి కాంట్రాక్టర్తో అనేక దఫాలుగా మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. నేను శాసనసభ్యుని నుంచి పోయిన డిసెంబర్ 2023 నుంచి ఇప్పటిదాకా దాదాపు 18 నెలల్లో 2వ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతా ఉంది. గత ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి దుబ్బాక ప్రాంతానికి సజీవ తార్కాణం ఈ ఐటీఐ బిల్డింగ్. 2018 జూన్ శిలాఫలకం ఇంకా వెక్కిరిస్తూ ఉంది నాటి పాలకులని. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 18 నెలలలో
కనీసం ఈ భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి రావాలనేటువంటి ఆలోచన చేయకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. దుబ్బాక ప్రాంతం ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నట్టు అప్పటి ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పటి ప్రభుత్వం లోపల కూడా దుబ్బాక నిర్లక్ష్యానికి గురవుతుంది అనడంలో సజీవ సాక్ష్యం ఏదైనా ఉందంటే ఈ ఐటీఐ బంగ్లానే. పక్కన టాటా గ్రూప్ వాళ్ళు కడితే 18 నెలలలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ తయారవుతుంది. 5 కోట్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించి 7 సంవత్సరాలు పూర్తిగా వస్తుంటే ఇవాళటి కూడా ఈ బంగ్లా పూర్తి కాదు. ఇక్కడికి ఐటీఐ విద్యార్థులు రారు. ఒక 2 రూమ్లలో డ్వాక్రా భవనానికి సంబంధించినటువంటి ఒక మహిళా భవనంలో ఉండేటోళ్ళు ఐటీఐ విద్యార్థులు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టించి తహసీల్దార్ కార్యాలయాన్ని దాంట్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఐటీఐని టెంపరీగా తీసుకుపోయి ఆ పాతగా అయినటువంటి తహసీల్ కార్యాలయంలో నడిపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సాంకేతిక శాఖ విద్యామంత్రి గారు వెంటనే స్పందించి ఆగస్టులో ప్రారంభం కాబోయేటువంటి ఐటీఐ తరగతుల వరకు ఈ ఐటీఐ బిల్డింగ్ను పూర్తి చేసి ఐటీఐ కళాశాలను దీని పక్కన ఉన్నటువంటి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ని ఇలాంటి వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలు కలిగినటువంటి ఈ ప్రాంతాల్లో ఒక ఐటీఐ భవనం పూర్తి కావడానికి 7 సంవత్సరాలు పూర్తి అయితే నిజంగా కూడా విద్యార్థులకు ఎంత నష్టం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. నేనంటే రాజకీయంగా విమర్శలు చేసినా అని చెప్తారు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యే గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారే చెప్పిండ్రు వెనుకటికి మా పాలనలో కూడా దుబ్బాక నిర్లక్ష్యం అయిందని. అందుకని ఎమ్మెల్యే గారు కొంచెం స్పందించి ఈ మధ్యలో ఎప్పుడో ముఖ్యమంత్రి గారిని కలిసినా అని చెప్పినట్టున్నారు మీరు ఆ డెవలప్మెంట్ పనుల కోసం. స్కిల్ యూనివర్సిటీ ఇంకేదో యూనివర్సిటీని మంజూరు చేసినా అని చెప్పిండ్రు. అవి తర్వాత ప్రారంభిద్దురు, కానీ ముందు ఈ పాడుబడ్డ గుడిసెలు అన్నీ ఇందులో వచ్చి చాలామంది వచ్చి నివాసం ఉంటున్నట్టు కనబడుతుంది. ఐటీఐలో పిచ్చి మొక్కలు మొలిసిపోయినాయి. కనీసం వచ్చే విద్యా సంవత్సరం ఆగస్టులో ప్రారంభంగానున్నటువంటి విద్యా సంవత్సరం నాటికన్నా ఐటీఐని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పనులు వెంటనే పూర్తి చేయకపోతే, ఆగస్టు కల్లా ఈ భవనాన్ని ప్రారంభించకపోతే విద్యార్థులు మళ్ళొక సంవత్సరం నష్టపోవడానికి ఇది అవుతుంది. ఎందుకంటే పక్కన టాటా గ్రూప్ కంపెనీ వాళ్ళు కట్టినటువంటి టాటా కన్సల్టెన్సీ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగంలోకి రావాలంటే విద్యార్థులు ఇక్కడే ఉంటే, 2 పక్కపక్కనే ఉంటే, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నేర్చుకుంటే విద్యార్థులకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి రాజకీయాలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి దయచేసి వెంటనే ఈ ఐటీఐని పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర సాంకేతిక మరియు జిల్లా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ 7 సంవత్సరాలుగా ఈ ఐటీఐని ఇట్లే నానబెట్టినటువంటి కాంట్రాక్టర్ మీద చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకొని ఆయనకి ఇచ్చినటువంటి పని పూర్తి అయిందా కాలేదా, పేమెంట్ ఎంత జరిగింది చూసి ఆయన మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్య తీసుకోవాలని స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.